Hello, hi friends. Today is Skillwala YouTube channel. Welcome to Skillwala. టుడే మనకు ఏంటంటే మన ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుండి మనకు వేకెన్సీస్ వచ్చాయి 10th బేస్ మీదే ఓన్లీ. మనం ఈరోజు చూసాం ఆల్రెడీ ఇంతకుముందే. ఈరోజు వీడియో చేద్దామని చేస్తున్నా. మన పోస్ట్ 10th బేస్లో ఇది ఓన్లీ మనకు జాబ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉండదు, ఏముండదు, జస్ట్ 10th బేస్ మీదే ఉంటుంది. ఇది ఈ మంత్ జనవరి 31లో స్టార్ట్ అవుతుందంట అప్లికేషన్ ప్రాసెస్. మీరు చూడండి పక్క 31 అయితే ఇక్కడ మనం ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం. ఇక్కడ మనకు 10th స్టాండర్డ్ విత్ ఇక్కడ మనకి ఇచ్చానండి 10th స్టాండర్డ్. ఇగో 10th స్టాండర్డ్ విత్ ఏ మినిమం 50% మార్క్స్ కెన్ అప్లై దిస్ ఏ పోస్ట్ అప్లికేషన్ ప్రాసెస్. ఫామ్ ఫిల్లింగ్ విల్ బీ ప్రాసెస్డ్ ఆఫ్ ఏ ఆన్లైన్ మోడ్. నోటిఫికేషన్ అప్లికేషన్ విల్ బీ. మనకు జస్ట్ 10thలో 50% మార్క్స్ ఉంటే చాలని అంటున్నాడు. మనకి ఎలిజిబుల్ అవ్వచ్చంట. ఓకే, ఇక్కడ వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే 35,000 ఉన్నాయి. ఇక్కడ ఇట్ ఈస్ హైలీ ఎక్స్పెక్టెడ్ విల్ ఆఫ్ ఏ రన్ మోర్ దెన్ ఆఫ్ ఏ 35,000 వేకెన్సీస్ వేరియస్ ఆఫ్ ఏ స్పోర్ట్స్ ఆఫ్ ఏ డిఫరెంట్ కంట్రీ. ఇక్కడ మనకు 35,000 వేకెన్సీ ఉన్నాయి. అదే వేరే డిఫరెంట్ జాబ్స్లో అందులో ఉంటాయి కదా చాలా. డాక్ సేవకు, గ్రామీణ సేవకు అని ఇక్కడ డాక్ సేవ దాంట్లో 35,000 వేకెన్సీ ఉన్నాయంట. తర్వాత ఇండియన్ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్లో ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకు శాలరీ బేస్ కూడా బిట్వీన్ ఎంత ఉంటుందంటే ఇక్కడ 20,000 to 70,000 డిపెండింగ్ ఆన్ అపాన్ ఆఫ్ ఏ పోస్ట్. అంటే మనకు పోస్ట్ను బట్టించి 20,000 నుండి 70,000 ఉండొచ్చు. చూడండి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇచ్చాడు చూడండి. మీరు కాంటే వెళ్ళి గూగుల్ చెక్ కూడా చేసుకోండి ఫస్ట్లీ. ఇంకోటి మనకు పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ ఇక్కడ మనకు ఏం చేస్తారంటే అక్కడ ఏ నేమ్ ఏంటి, పోస్ట్ ఏంటి, టోటల్ వేకెన్సీస్ 35,000. మనకి ఇక్కడ నేను చెప్పాను కదా జనవరి 2020 ఎక్స్పెక్టెడ్ ఈ మంత్ ఎండింగ్లో ఉండొచ్చు అని చెప్పారు. నేను ఆల్రెడీ వేరే వెబ్సైట్లో కూడా చూసా, ఇది ఉంది. ఇంకోటి అప్లికేషన్ మోడ్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింటిలో చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మన 10th, జస్ట్ 10th పాస్ అయితే చాలండి, మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటాయి. జాబ్ వచ్చేస్తుంది అంతే. కేటగిరీ లేట్. ఇంకోటి అఫీషియల్ వెబ్సైట్ ఇదే అండి, http://indianpost.comలో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ ఈ మంత్ 31 జనవరి స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ఇంకా ఏంటి, ఓకే ఇక్కడ మనకు ఫీజు ఎంత ఉంటుంది, ఏ కేటగిరీ ఎంత వాళ్ళకు ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీకి జనరల్ 100 రూపీస్ ఉందండి ఫీజు అయితే ఇక్కడ. ఇంకోటి ఇక పేమెంట్ అనేది మనకు ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఫీజు అయితే ఇది ఈడబ్ల్యూఎస్, ఓబీసీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఫస్ట్ 10th చదివి 18 ఏళ్ళు నిన్న వాళ్ళకి ఇది అప్లై చేసుకోవాలి. 18+ వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవాలి. మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ 40 ఉంటే ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్ అప్లికేషన్. 40 బిలోనే ఉండాలి. 40 ఉంటే యాక్సెప్ట్ చేయదాం అనుకుంటాను నేనైతే. 40 వరకే ఉంటుంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా పర్ ఆఫ్ అథెంటిఫికేషన్, అది క్యాస్ట్ని బట్టి ఉండదు ఏజ్ రిలాక్సేషన్. ఓకే, ఇక్కడ మన 10th మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీదనే ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది అనమాట, మనకు జాబ్ వస్తుంది లేదనేది. ఇక్కడ డాక్ సేవక్. తర్వాత ఎలా అప్లై చేసుకోండి, http:// ఇండియన్ పోస్ట్ డాక్యుమెంట్ ఆన్లైన్ గవర్నమెంట్ దాంట్లో వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. కాంటాక్ట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఉంటుంది అప్లికేషన్ అనేది. మనం ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనకు ఆంధ్ర, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, ఇక్కడ ఏ ఉంటే అలా మనకి మనం ఆంధ్రప్రదేశ్ ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ నోటిఫికేషన్, ఇక్కడ మనకి ఏమైనా కావాలి నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి. తర్వాత అప్లై ఆన్లైన్, ఫీ పేమెంట్ మెథడ్, క్యాండిడేట్ ఆఫ్ రిజర్వేషన్. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు చేసుకోండి. ఇక్కడ ఇంకోటి నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ అమలాపురం, గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఉంటాయన్నమాట. మన ఈ డిస్ట్రిక్ట్ అంటే ఆ డిస్ట్రిక్ట్ వెళ్ళి చూసుకోండి. ఇక్కడ వస్తే ఇక్కడ ఆల్రెడీ వస్తుంది అంతే. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.